అమ్మ పేరులోని ప్రేమని మాధుర్యాన్ని నింపుకున్న మాతృమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ ఎంతో తీయనైనది కనుక ఆ భగవంతుడు కూడా ఆయన కన్నా అమ్మే గొప్పదని చాటి చెప్పాడు. దేవుడు కూడా రాముడిగా కృష్ణుడిగా అమ్మ కడుపున పుట్టారు. అమ్మని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. తన ప్రేమ త్యాగం ఎవరితో పోల్చడానికి సరిపడవు. ఎవరి ప్రేమైనా అమ్మ ప్రేమ ముందు తక్కువే అవుతుంది. బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం ఇంకేమీ లేదు. అలాంటి అమ్మలకు ఒకరోజు అంకితం చేసుకుంటూ మదర్స్ డేని జరుపుకుంటాం. ఆ రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతి ఛానల్లో టెలికాస్ట్ అవుతాయి. తాజాగా మా టీవీలో మదర్స్ డే సందర్భంగా లవ్ యూ అమ్మ ప్రోగ్రాం తను తల్లులకు అంకితం చేస్తూ నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో సీరియల్ సెలబ్రిటీలు వారి తల్లులతో వచ్చి ప్రోగ్రాం నిర్వహించడం విశేషం. తాజాగా మా టీవీలో మే 11న మదర్స్ డే సందర్భంగా లవ్ యూ అమ్మ కార్యక్రమం ప్రోమో రిలీజ్ అయింది. అందులో భాగంగా బిగ్ బాస్ నైనిక తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. అంతర్జాతీయ మాతృ దినోత్సవం మే 11న ఆదివారం రానుంది. ఆ సందర్భంగా మా టీవీలో లవ్ యూ అమ్మ ప్రోగ్రాంను ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. యాంకర్గా ఈ ప్రోగ్రాంకు రవి వ్యవహరించారు. ప్రోమోలో నైనిక తన డ్యాన్స్ జర్నీలో తను పడిన బాధలకు తన తల్లి సపోర్ట్గా నిలవటం గురించి ఎమోషనల్ అవుతుంది. ఎంతోమంది తనను అవమానించారని, నేను పుట్టినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాను, నా వల్ల మా మమ్మీ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోయింది అంటూ ఎమోషనల్ అయింది. నైనిక తల్లి కూడా ఈ షోలో ఎమోషనల్ అవ్వటం మనం చూడొచ్చు. నైనిక డ్యాన్స్ ప్రోగ్రామ్ డీతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8లోనూ కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఈ షోలో ఆమె ఎమోషనల్ అవ్వటం చూసి అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నైనిక జీ తెలుగులో ప్రసారం అయ్యే డాన్స్ ఇండియా డాన్స్ సీజన్ 6లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి అద్భుతమైన డాన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈటీవీలో D10 కింగ్స్ వర్సెస్ క్వీన్స్, D14 డాన్స్ ఐకాన్లో పాల్గొంది. D13లో ఆమె ఫైనల్కు చేరుకుంది. ఈమె ఇతర టీవీ ప్రోగ్రామ్స్లో కూడా డాన్స్ షోలలో పాల్గొంటూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నారు. ఈమె డాన్స్తోనే కాక 2023లో పిల్ల పడేసేవే అనే సీరియల్లో అనో పాత్రలో పోషించారు. 2024లో నయనం అనే తెలుగు వెబ్ సిరీస్లోనూ నటించి మెప్పించారు. బిగ్ బాస్ సీజన్ 8లో 13వ కంటెస్టెంట్గా పాల్గొన్నారు. 5వ వారం వరకు ఉండి ఆ తరువాత ఎలిమినేట్ అయ్యారు. ఈమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. అభిమానులతో ఆమె తన వ్యక్తిగత విషయాలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ పాపులర్ అయ్యారు.